మనం తినడం ఎంత ముఖ్యమో వేస్ట్ని బయటకు పంపటం కూడా అంతే ముఖ్యం. మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపివేయడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన శరీరంలో ఉండే చెడుని అవి బయటికి పంపలేకపోతే మనం ఒక్కరోజు కూడా బ్రతకలేం. శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిరంతరాయంగా తమ విధులను నిర్వహిస్తూనే ఉండాలి. నిత్యం ఎన్నో రకాల లవణాలు, విష పదార్థాలను కిడ్నీలు వడపోత పోసి బయటికి పంపిస్తూనే ఉంటాయి. మరి అలాంటి కిడ్నీలను మనం ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంది. అయితే సహజ పద్ధతిలో మన ఇంట్లోనే కిడ్నీలను వెంటనే శుభ్రం చేసుకునేందుకు వీలుంది. మరి ఆ న్యాచురల్ హోమ్ రెమెడీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికి ముఖ్యంగా కావలసింది కొత్తిమీర. మనలో అనేక మంది కొత్తిమీరను ఎక్కువగా కూరల్లోనూ పచ్చడిగాను చేసి వాడుకుంటారు. అయితే ఒక్కోసారి దీన్ని వేసినా వేయకపోయినా ఏం కాదులే అని భావించి అది లేకుండానే కూరలు చేసుకుంటారు. కాని కొత్తిమీర కేవలం రుచికి, సువాసన కోసమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొత్తిమీరలో అనేక రకాల పోషకాలు, ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంట్లో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థను, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగలో ఒక చెంచా కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి రాత్రిపూట తీసుకున్నట్టయితే శరీరానికి కావలసిన విటమిన్లన్నీ లభిస్తాయి. ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. పేగుపూత, కడుపులో మంట ఉన్నవారు కూడా కొత్తిమీరను పెరుగుతో కలిపి తరచూ తీసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి. ఇక నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు కొత్తిమీర ఆకులను నమిలి మింగితే త్వరగా తగ్గిపోతుంది. మరి ఈ కొత్తిమీర ఆకులతో క్షణాల్లో కిడ్నీలను క్లీన్ చేసుకునే రెమెడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొత్తిమీరను బాగా కడగాలి. ఆ తరువాత వాటిని ముక్కలుగా కత్తిరించాలి. వీటిని ఒక పాత్రలో నీటిని తీసుకొని దాంట్లో ఈ కత్తిరించిన ఆకులను వేసి నానబెట్టాలి. ఆ తరువాత కొంచెం సేపటికి అదే నీటిని స్టవ్ పై 10 నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తరువాత స్టవ్ దించి ఆ పాత్రపై ఒక మూత పెట్టి లోపలి ద్రవాన్ని చల్లారనివ్వాలి. ఆ ద్రవం చల్లారాక దాన్ని శుభ్రమైన గుడ్డతో వడకట్టాలి. ఇలా చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. రోజుకి 1 గ్లాస్ చొప్పున వారానికి ఒకసారి ఈ నీటిని తాగాలి. అయితే మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ నీటిని తాగిన తరువాత మీరు మూత్రం పోసేటప్పుడు ఆ మూత్రం రంగు మారి ఉంటుంది. అంటే మీ శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతున్నాయన్నమాట. ఈ నీటితో పాటు రోజులో వీలైనంత ద్రవ పదార్థాలను కూడా ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇక మహిళలు ఋతుక్రమ సమయంలో కూడా వచ్చే నొప్పులను తొలగించడంలో కూడా ఈ కొత్తిమీర నీరు బాగా పనిచేస్తుంది. ఇక గర్భిణీలు రోజుకి 2-3 చెంచాల కొత్తిమీర రసాన్ని నిమ్మ రసంతో కలిపి తీసుకున్నట్టయితే కడుపులో తిప్పటం, మలబద్ధకం సమస్యలు వంటివి ఉంటే వెంటనే తగ్గిపోతాయి. కాబట్టి క్షణాల్లో మీ కిడ్నీలను క్లీన్ చేసుకోవడానికి ఈ కొత్తిమీర నీరు ఎంతో సహాయపడుతుంది.